హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి వ్యూవర్స్కి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ ఈ జాబ్ మీకు అప్లై ప్రాసెస్ కావాలితే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి గైస్, మర్చిపోకుండా. ఓకేనా గైస్, ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి చరిత్రలో మనకి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి 2400 పోస్టులు అనేది భర్తీ చేశారు. జస్ట్ మీకు 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఈ జాబ్స్ అనేవి మీకు గవర్నమెంట్ ఆఫీస్లో పర్మనెంట్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ మంత్ వచ్చేసి మీకు 60,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు అనేది డివైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఓకేనా గైస్, అలాగే మీకు వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పండి కదా గైస్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ముందుగా మనం అప్లికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఈ మంత్ మనకి 2nd అయితే స్టార్ట్ అయింది. అలాగే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23 వరకు అయితే ఇచ్చారనమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 24th వరకు అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి విండో కరెక్షన్కి అప్లికేషన్ ఫామ్కి వచ్చేసి మనకి 28 నుంచి 30 వరకు అయితే మనకి విండో కరెక్షన్ ఎనేబుల్ అవుతుందన్నమాట. అలాగే మనకి డేట్ ఆఫ్ సిబిటి ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 24th జూలై నుంచి మనకి 4th ఆగస్ట్ మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అయితే అడగండి. ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్, ఇంకా మనకి ఆర్గనైజర్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనమాట, ఎస్ఎస్సి. అలాగే మనకి ఎగ్జామినేషన్ నేమ్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి ఫేజ్ 3 సెలక్షన్ పోస్టెస్ 2025 అనమాట. అలాగే మనకి జాబ్ టైప్స్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే 10th పాస్ అయిన క్యాండిడేట్స్, 12th పాస్ అయిన క్యాండిడేట్స్, అలాగే గ్రాడ్యుయేషన్ లేదా ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎయిదర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ మనకి ఫ్రెషర్స్ అయినా సరే పర్లేదన్నమాట, ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఇందులో టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 5,000 అబోవ్ వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేసుకోండి. అలాగే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అవి మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే వచ్చేసి. ఓకేనా గైస్, ఇంకా మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి వచ్చేసి మనకి మెట్రికులేషన్ లెవెల్ పోస్టెస్కి వచ్చేసి మనకి 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే మనకి 12th అయితే ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి వచ్చేసి మనకి హయ్యర్ సెకండరీ పోస్టర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టర్స్కి వచ్చేసి డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, అలాగే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా పర్లేదు లేదా మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా పర్లేదు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఇంకా ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి యాజ్ అన్ August 1 ప్రకారం మనకి జనరల్ పోస్టర్స్కి వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 30 ఇయర్స్ ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఇంకా ఏం డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. అలాగే మనకి ఇంకా ఈ డిఫరెంట్ పోస్టర్స్ అయితే ఉంటాయి కదా, వాటికి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్స్ అయితే వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. 18 to 25 ఉంటుంది, లేదా 27 ఉంటుంది, లేదా 30 ఉంటుంది, లేదా 35 ఉంటుంది, లేదా అప్ టు 42 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి ఫీ పేమెంట్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లో మీరు పే చేయాల్సి ఉంటుంది, ఏదైనా నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఇంకా మీరు అప్లై చేసుకున్న తర్వాత మనకి కరెక్షన్ విండో ఎనేబుల్ అవుతుంది కదా 28th జూన్ నుంచి, అలాగే 30 జూన్ వరకు అయితే టైం ఇస్తారనమాట, 2 days అనమాట. మీరు ఒకవేళ ఫస్ట్ టైం కరెక్షన్ చేసుకున్నట్లయితే మీరు 200 అయితే పే చేయాల్సి ఉంటుంది, లేదా మీరు సెకండ్ టైం కరెక్షన్ చేస్తున్నట్లయితే మీరు 500 అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్,
ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. వీటిలో వచ్చేసి మనకి సపరేట్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏదో మనకి 10th క్యాండిడేట్స్కి ఒక పేపర్ ఉంటుంది, 12th క్యాండిడేట్స్కి ఒక పేపర్ ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్లో కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఒక రకమైన పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వచ్చేసి డీవీ ఉంటుంది, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. యాజ్ పర్ మనకి పోస్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనకి వచ్చేసి టైపింగ్ లేదా మనకి డేటా ఎంట్రీ కానీ అదర్ టెక్నికల్ పోస్టర్స్ ద్వారా మనకి స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్లో వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి 50 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చేసి మనకి 200 మార్క్స్ వచ్చేసి ఉంటాయి. ఓకేనా గైస్, దీంట్లో వచ్చేసి మనకి 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఓకేనా గైస్, అంటే మనకి 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్ టైం వచ్చేసి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. 0.50 మార్క్స్ పర్ రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనా గైస్, ఇంకా మీరు ఇందులో పోస్టులు చూసుకున్నట్లయితే మనకి మీరు ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనే దగ్గర మీరు ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ ఫేస్ అనేది. ఓకేనా గైస్, ఒకవేళ మీరు ఫేస్ 10 అయితే ఫేస్ 12 కానీ ఫేస్ 13 కానీ లేదా మీరు ఎలా సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఫేస్ 10 సెలెక్ట్ చేసుకొని సెంట్రల్ రీజియన్ లేదా ఈస్టర్న్ రీజియన్ లేదా ఏ రీజియన్ కావాలితే మీరు ఆ రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకొని సర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ పోస్టర్స్ అనేవి ఉంటే మీకు ఎనేబుల్ అవుతాయి అనమాట. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చూడండి పోస్టర్స్ అనేవి చూపిస్తాను. చూసారా, ఇక్కడ మనకి పోస్టర్స్ అనేవి ఈ పోస్టర్స్ ఉన్నాయి. ఈ పోస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, మీకు అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే మనకి అప్లై లింక్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.